హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, చాలా వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో అండ్ పాజిటివ్గా ఉండాలనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం, మీ రిలేషన్షిప్ పరంగా రానున్న రోజుల్లో ఎటువంటి చేంజెస్ రాబోతాయి మీ రిలేషన్షిప్లో. అండ్ మీ రిలేషన్షిప్లో ఎందుకు స్టక్ అయి ఉన్నారు, మీ రిలేషన్షిప్లో ఎటువంటి నెగిటివిటీస్ ఉన్నాయి, ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. అండ్ మీ యొక్క పుట్టిన తేదీ ప్రకారం, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ యొక్క ఫైల్ని మీరు చూస్ చేసుకోవచ్చు. మీ రిలేషన్షిప్ పరంగా ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ మీ రిలేషన్షిప్లో ఎటువంటి పాసిబిలిటీస్ రాబోతున్నాయి, ఎటువంటి నెగిటివ్ థాట్స్ వల్ల అవ్వచ్చు, నెగిటివ్ ఎమోషన్స్ వల్ల అవ్వచ్చు మీ రిలేషన్షిప్లో స్టక్నెస్ అనేది ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హలో, ఫైల్ నెంబర్ 1. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా అవ్వచ్చు, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ప్రకారంగా అవ్వచ్చు, ఎవరైతే పేజ్ ఆఫ్ కప్ని చూస్ చేసుకున్నారో మీ యొక్క రిలేషన్షిప్ పరంగా ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి అండ్ మీ రిలేషన్షిప్ ఎందుకు స్టక్నెస్లో ఉంది అండ్ మీ రిలేషన్షిప్లో ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి మీ యొక్క రిలేషన్షిప్ని కంటిన్యూ చేయడానికి అండ్ మీ రిలేషన్షిప్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లో, వాళ్ళ రిలేషన్షిప్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎటువంటి పాసిబిలిటీస్ రాబోతున్నాయో ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ఓ ద పేజ్ ఆఫ్ వాండ్స్, ఓకే, and 5 of swords. Okay, pile number 1 and the one, oh, the death card. Pile number 1, ఇది కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ అందరికీ అన్ని రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. బట్ నేను చెప్పిన మీ ఎనర్జీతో మ్యాచ్ అయినట్లయితే మీరు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 1, ఎవరైతే మీ యొక్క రిలేషన్షిప్లో పరంగా చూసుకున్నట్లయితే కొంతమంది పాస్ట్ రిలేషన్షిప్ని ఎండ్ చేసి న్యూ రిలేషన్షిప్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది పాస్ట్ రిలేషన్షిప్ని ఇప్పటికీ మీ పాస్ట్ పర్సన్ని కోరుకున్న వాళ్ళు ఉన్నారు. పాస్ట్ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవుట్ చేయాలని, మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలని, రీకన్సిలియేషన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు మీరు. అలా అయినట్లయితే తప్పకుండా మీ పర్సన్ మీకు రీచ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. కానీ 5 of swords అనేది ఇన్నర్ స్ట్రెంత్కి సంబంధించింది, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించింది. ఐ థింక్ మీ యొక్క రిలేషన్షిప్లో బ్రేకప్ అవడానికి, మీ మధ్య మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి కారణం అవ్వచ్చు మీ యొక్క థాట్ ప్రాసెస్ వల్ల మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా మీ వల్ల కూడా మీ పార్ట్నర్కి మీకు మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వచ్చాయి. అండ్ ఐ థింక్ ఇంకో విధంగా చూసుకోవాలనుకున్నట్లయితే ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి, మీ పాస్ట్ పర్సన్ మీరు కోరుకున్నట్లయితే తప్పకుండా మీ పాస్ట్ పర్సన్ పూర్తిగా చేంజ్ అయ్యి, ఎందుకంటే ద డెత్ కార్డ్ అనేది ఎండింగ్స్కి సంబంధించింది, బిగినింగ్స్ అండ్ ఎండింగ్స్. ఎందుకంటే ఎక్కడైతే శ్మశాన వాటికి ఉంటుందో అక్కడ శ్మశానంలోని మన చావు ఉంటుంది, అక్కడే పుట్టుక అనేది ఉంటుంది. దాన్ని ఏమో అంటారు కదా, చచ్చిన వాడికి పుట్టుక తప్పదు, పుట్టిన వాడికి మరణించక తప్పదు అని. దట్స్ ఇట్ అనమాట. ఏదైతే రిలేషన్షిప్ అనేది మీది ఎండింగ్ అయిందో అక్కడే ఆ రిలేషన్షిప్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బట్ మీ పర్సన్ అనేవాళ్ళు పూర్తిగా తనలో మార్పు తెచ్చుకొని, పూర్తిగా చేంజ్ అయ్యి, తనలో ఉన్న ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, తనలో ఒక సంఘర్షణ అనేది నడుస్తుంది. ఇప్పటికి నేను ఆలోచిస్తూ ఉన్నారు, నేను ఎందుకు నా పర్సన్ని నేను వేరే పెట్టున్నాను, అసలు మేము ఎందుకు విడిపోయినా, మా మధ్య ఎటువంటి సంఘర్షణ జరిగింది, దేనివల్ల జరిగింది, అసలు ఎందుకు ఈ యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చి, ఎందుకు మిస్కమ్యూనికేషన్ అనేది జరిగింది, దేనివల్ల జరిగింది, మీ యొక్క పార్ట్నర్ యొక్క మనసులో సంఘర్షణ అనేది జరుగుతుంది. సో ఆ సంఘర్షణ నుండి బయటకు వచ్చిన తర్వాత, వాటి నుండి రిలీజ్ అయిన తర్వాత మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ద డెత్ కార్డ్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఎంచుకున్నారు కాబట్టి పేజ్ ఆఫ్ కప్స్ అనేది మీ పార్ట్నర్ నుండి మెసేజ్ కానీ కాల్ కానీ మీకు వచ్చే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది. బట్ రావాలి అనుకున్నట్లయితే పేజ్ ఆఫ్ వాండ్స్, మీ యొక్క పర్స్పెక్షన్ అంటే మీ యొక్క దృష్టికోణాన్ని ముందుగా మార్చండి. ఇప్పటికీ మీరు ఆలోచిస్తున్న నా పర్సన్ ఇంతవరకు ఎందుకు రీచ్ అవుట్ అవ్వట్లేదు, నేను అతన్ని నిజంగానే ప్రేమించాను కదా, నిజంగానే నా ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తూ ఉన్నాను కదా, ఎందుకు నా పర్సన్ నన్ను రీచ్ అవుట్ అవ్వట్లేదు. వైపు నుండి మీకు ఎటువంటి మెసేజ్ కానీ కాల్ కానీ రాకపోయిన పక్షంలో మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి. అండ్ ఈ యొక్క డెత్ కార్డ్ ఇంకేం చెప్తుందంటే సెల్ఫ్ లవ్ కూడా చెప్తూ ఉంటుంది. ఎదుటివారి నుండి మీకు ఏది లభించకపోయిన పక్షంలో, ఈవెన్ ప్రేమ అవ్వచ్చు, గౌరవం అవ్వచ్చు, ఏదైనా రెస్పెక్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు, మీకు మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లయితే, సెల్ఫ్ లవ్కి ఇంపార్టెంట్ ఇచ్చినట్లయితే, సెల్ఫ్ కేర్కి ఇంపార్టెంట్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీరు ఎవరినైతే రీచ్ అవుట్ చేయాలి అంటే ఎవరినైతే మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి
ఆటోమేటిక్గా మీ వైపుకి వస్తారు. ఎనీవే ఈ కార్డ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకుందాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ 5 of Swords card. Please explain this card. Please clarify this card. 5 of Swords. Please universe, please clarify this card. Please clarify this card. ఓ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. నేను ఇప్పటికే చెప్పాను, మీ పార్ట్నర్ ఆలోచిస్తూ ఉన్నారు. మీ యొక్క పర్సన్ యొక్క థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంది. మీ పట్ల ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉన్నాయో, మీ పట్ల ఏదైతే నెగిటివ్ ఇంప్రెషన్ ఉందో, ఆ నెగిటివ్ ఇంప్రెషన్ నుండి పాజిటివ్ ఇంప్రెషన్లో చేంజ్ అవుతున్నారు మీ పర్సన్. అంటే మీ పట్ల ఉన్న ఏవైతే థాట్స్ ఉన్నాయో, గతంలో ఏదైతే మీ పట్ల మీ మధ్య ఏమైనా మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఏదైనా గొడవలు జరిగినా సరే, మీ పట్ల ఏమైనా అపార్థం చేసుకున్నా సరే, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా సరే, ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఉన్నారు మీ పార్ట్నర్. ఎలా అంటే అతని యొక్క థాట్ ప్రాసెస్ ద్వారా. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అనేది ఆలోచనలకు సంబంధించింది, స్వార్డ్స్ అనేది ఇంట్యూషన్కి సంబంధించింది. సో మీ పార్ట్నర్ ఆ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ నుండి బయటకు వస్తూ ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ చాలా మంది చూస్తున్న వ్యూస్ పైన నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో, సెల్ఫ్లోకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, సెల్ఫ్ కేర్ చేసి తీసుకుంటున్నారు. ఇది వరకు నా లైఫ్లో ఎందుకు ఇలా జరిగింది, నా లైఫ్లో ఎప్పుడు ఇంతేనా, అదంతేనా, ఇది ఇంతేనా ఆలోచిస్తున్న వాళ్ళు సడన్గా మీ లైఫ్లో కూడా మీరు చేంజెస్ అనేది తెచ్చుకున్నారు. ద డెత్ కార్డ్ అనేది చేంజెస్ కూడా సంబంధించింది. లేదు ఇలా ఉంటే నేను కాదు, ఇది నేను కాదు, సో నన్ను నేను చేంజ్ చేసుకోవాలి. నన్ను నేను చేంజ్ చేసుకున్నట్లయితే మీ లైఫ్లో మీరు ఏదైతే అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో, ఈవెన్ లవ్ అవ్వచ్చు, లేకపోతే వెల్త్ అవ్వచ్చు, అబండెన్స్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా సరే ఆటోమేటిక్గా దాన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. లా ఆఫ్ అట్రాక్షన్స్ అనమాట. మీరు దేన్ని అంటే మీరు ఎలా ఉన్నట్లయితే మీరు దాన్ని అట్రాక్ట్ చేస్తారు. ఈవెన్ బ్యూటీ, మీరు మిమ్మల్ని అందంగా ఉంచుకున్నట్లయితే, ముందు మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ ఫేస్లో గ్లో అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, మీ యొక్క పర్సన్ థాట్ ప్రాసెస్లో చేంజ్ అవుతుంది. మీ గురించి మీ పర్సన్ పాజిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎండింగ్ అవుతున్నాయి. చూడండి, జడ్జ్ చేయకూడదు, ఎందుకంటే ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీ సిచ్యువేషన్లో మీరున్నారు, మీ పార్ట్నర్ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారు. అతని యొక్క లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్ వేరు. ఎవరెవరి లైఫ్లో సంబంధించి వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ లైఫ్లో సంఘర్షణకు గురవుతున్నారు, సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇందులో ఎవరిని జడ్జ్ చేయొద్దు, మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవద్దు, ఎదుటివాడిని జడ్జ్ చేయొద్దు. బస్ ప్రాసెస్ని కంటిన్యూ అవ్వండి, గో విత్ ద ఫ్లో. యూనివర్స్ మీకు ఎటువంటి దారిలో నడిపిస్తుందో ఆ దారిలో వెళ్ళండి. ఇవి మీ చేతుల్లో. చాలా మీరు ఎఫర్ట్ చేస్తున్నారు, బట్ ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఆ ప్రయత్నానికి ఫలితం అనేది మీకు లభించట్లేదు. అలా లభించిపోయిన పక్షంలో యూనివర్స్కి హ్యాండ్ ఓవర్ చేసేయండి, యూనివర్స్కి సరెండర్ చేసేయండి పూర్తిగా. యూనివర్స్కి ఇప్పుడే కొంతమంది యూనివర్స్కి సరెండర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, లెట్ గో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చేసిన ప్రయత్నాలు నేను చేశాను, నా చేతుల్లో ఏమీ లేదు, యూనివర్స్కి సరెండర్ చేశాను. సో అందుకే యూనివర్స్ మీ పార్ట్నర్ మనసులోని ఈ యొక్క థాట్స్ని క్రియేట్ చేసింది, తనలో తాను మార్పు తెచ్చుకోవడానికి. ఈవెన్ పేజ్ ఆఫ్ వాండ్స్ కార్డ్. ప్లీజ్ యూనివర్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, ప్లీజ్ క్లారిఫై దిస్ పేజ్ ఆఫ్ వాండ్స్ కార్డ్. ఓ మై గాడ్, దట్ కార్డ్. నేను ఇదివరకు చెప్పాను, మీ పార్ట్నర్కి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది. ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి మీ పర్సన్ బయటికి రాలేకపోతున్నారు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది మీ పర్సన్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంది. మీ పర్సన్ వాళ్ళ మదర్ అవ్వచ్చు, లేకపోతే తన యొక్క సిచ్యువేషన్స్ అవ్వచ్చు. కొంతమంది పర్సన్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అయితే లేదు మీ పర్సన్కి, దానివల్ల కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని రీచ్ అవుట్ చేయలేకపోతున్నారు. నా చేతుల్లోనే ఏమీ లేని, నన్ను నేనే పోషించుకోలేకపోయినప్పుడు నా యొక్క పర్సన్, నేను ఎవరినైతే ప్రేమించానో తనని ఎలా పోషిస్తాను? సో దానివల్ల కూడా మీ పార్ట్నర్ తన యొక్క ఫైనాన్స్ పైన వర్క్ చేస్తూ ఉన్నారు. తనకు తాను ముందుగా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, తనకు తాను ముందుగా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు తన లైఫ్లో. సో అందుకే మిమ్మల్ని కొంచెంగా డిటాచ్ అయ్యారు, విడిపోలేదు, కొంచెంగా మీతో మాట్లాడట్లేదు. అంటే ముందుగా మీతో ఎక్కువగా టైం స్పెండ్ చేసేవారు, టైం ఇచ్చేవారు, బట్ అంత టైం అయితే ఇవ్వట్లేదు. రోజులో ఒక కాల్ అవ్వచ్చు, ఒక మెసేజ్ అవ్వచ్చు. సో దాంతోనే సరిపోతుంది. కొంతమంది సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ ఫైనాన్షియల్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి, తన యొక్క వర్క్లో ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి, అందుకే మీకు సరైన సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా మీ పార్ట్నర్ మీకు రీచ్ అవుట్ అయితే చేయలేకపోతున్నారు. ద డెత్ కార్డ్. యూనివర్స్ ప్లీజ్ clarify this death card. Please universe clarify this death card. Oh, the magician. Oh, చూడండి, నేను ఇదివరకే చెప్పాను, మీకు ఇంతవరకే చెప్పాను, అట్రాక్ట్ చేయండి, దాని వెనకాల పరిగెట్టద్దు. డోంట్ చేంజ్ ఎనీథింగ్.
దీన్ని చేంజ్ చేయొద్దు. మీకు ఏదైతే మీ లైఫ్లో మీరు కావాలి అనుకుంటున్నారంటే బాటమ్ ఆఫ్ ద డెక్ ద టవర్. మీరు దేన్నైతే ఏదైతే మీ లైఫ్లో మీరు కావాలనుకుంటున్నారు, ఈవెన్ డబ్బులు అవ్వచ్చు, లేకపోతే ప్రేమ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాని వెనకాల పరిగెట్టద్దు, దాన్ని అట్రాక్ట్ చేయండి. యూనివర్స్ కూడా మీకు ఇక్కడ చెప్తూ ఉంది, దాన్ని అట్రాక్ట్ చేయండి. ద మెజిషియన్, మేనిఫెస్టేషన్ చేయండి. మీ మేనిఫెస్టేషన్ పవర్ ఎప్పుడు పెరుగుతుందంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు, మీకు మీరు ఆ సెల్ఫ్ కేర్ అంటే మీకు మీరు ప్రియారిటీ ఇచ్చినప్పుడు. ఎదుటివారి గురించి కాదు, చూడండి, ఎదుటివారిని మీరు ప్రేమించారు, ఓకే, కొంతవరకు మన వెనకాల పరిగెట్టారు, ఎఫర్ట్స్ చేశారు, కానీ ఎదుటివారి మీద మనం ప్రెజర్ చేయలేం. నేను నేను ప్రేమించినప్పుడు నువ్వు నన్ను ప్రేమించాలి, నేను మీకు ఇంత టైం ఇచ్చినప్పుడు మీరు నాకు అంతే టైం ఇవ్వాలి. నో. యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుంది అంటే నో, మీకు మీరు ప్రయారిటీ ఇవ్వండి, సెల్ఫ్ లవ్కి ప్రయారిటీ ఇవ్వండి. అలా ఇచ్చినప్పుడు మీ మెజిషియన్, మీ మేనిఫెస్టేషన్కి పవర్ అనేది పెరుగుతుంది. మేనిఫెస్టేషన్కి పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఎప్పుడైతే మీరు మేనిఫెస్టేషన్ చేస్తారో, ఏదైతే విజువలైజేషన్ చేస్తారో మీ లైఫ్లో, అది తప్పకుండా మీ యొక్క ఫిజికల్ లైఫ్ అంటే మెటీరియల్ లైఫ్లో మీరు దాన్ని చూడగలుగుతారు అతి త్వరలో. ఓకే, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఈ యొక్క రిలేషన్షిప్లో పాజిబిలిటీ, నెగిటివిటీ ఏంటి? ఎందుకు ఈ రిలేషన్షిప్ స్టక్నెస్లో ఉంది? నెగిటివిటీ ఏంటి? యూనివర్స్, ఈ రిలేషన్షిప్లో ఎటువంటి నెగిటివిటీ ఉంది? ఎందుకు ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళట్లేదు, స్టక్నెస్లో ఉంది? కొంతమంది లైఫ్లో స్టక్నెస్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు? 5 of wands. ఇక్కడ కూడా 5 of wands. సారీ, ఇక్కడ 5 of swords, ఇది 5 of wands. ఓకే, ఇంకేం నెగిటివిటీ ఉంది? ఓ, 4 of wands. ఓకే, నెక్స్ట్ 7 of swords. నేను ఇదివరకే చెప్పాను, మీ యొక్క రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే తప్పకుండా ఉండాలి. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పార్ట్నర్ మిమ్మల్ని రీచ్ అవుట్ చేయట్లేదు. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని మీ పార్ట్నర్ని కట్టడి చేస్తూ ఉంది, వెళ్ళనివ్వట్లేదు. ఐ థింక్ తన యొక్క పాస్ట్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు. 5 of wands, ఇన్నర్ 5 of swords అనేది ఇన్నర్ స్ట్రెంత్కి సంబంధించింది. 5 of wands అనేది కాన్ఫ్లిక్ట్ ఎనర్జీకి సంబంధించింది. చూడండి, గొడవలు మీ పార్ట్నర్కి మీకు మధ్య ఏమైనా గొడవలు అయినట్లయితే, ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్లయితే, ఆ మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేసుకోండి. కమ్యూనికేట్ క్లియర్లీ. మీ మిస్అండర్స్టాండింగ్స్ని మీరు క్లియర్ చేసుకున్నట్లయితే 4 of wands, మ్యారేజ్, హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఇది మిమ్మల్ని ఆపుతూ ఉంది. 7 of swords, మ్యానిపులేషన్. మీ మనసు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంది, మీ యొక్క థాట్స్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నాయి. ఓవర్ థింకింగ్, ఓవర్ యాంగ్జైటీ, ఏదైతే ఫ్యూచర్లో ఇంకా జరగలేదో దాన్ని కూడా మీరు ముందుగానే ఆలోచించి మీ యొక్క మైండ్ని పాడు చేసుకుంటున్నారు, మీ యొక్క మనసుని మీరు పాడు చేసుకుంటున్నారు. డోంట్ డూ దట్. చూడండి, సీ దిస్ కార్డ్స్, నెగిటివిటీ. మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్లకుండా ఏది అవుతుంది? మ్యానిపులేషన్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, గొడవలు. అవి ఏం గొడవలు? బయట వాళ్ళ గొడవలు ఉన్నాయి, అండ్ మీ యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్. నా పార్ట్నర్ గురించి నేను ఎంతో చేశాను, నా పార్ట్నర్ గురించి అది చేశాను, ఇది చేశాను, ఏదేదో చేశాను. నో, ఓకే, చేశారు. లవ్లో ఇదంతా ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేశారు అనేది కాదు, నేను ఎక్కువ చేశాను, నేను తక్కువ చేశాను అనేది కాదు. మీ పార్ట్నర్ని మీరు ఎంత అర్థం చేసుకున్నారు, ఆ సిచ్యువేషన్స్ని మీరు ఎంత అర్థం చేసుకున్నారు, ఈవెన్ నెగిటివ్ సిచ్యువేషన్స్ని కూడా మీరు పాజిటివ్ సిచ్యువేషన్లో ఎలా చేంజ్ చేస్తున్నారు, అది ఇంపార్టెంట్. ఈవెన్ మీ యొక్క పార్ట్నర్ మీతో ఏం చేశారో అవన్నీ మర్చిపోయి, ఓకే, అవన్నీ మర్చిపోయి మేనిఫెస్టేషన్ చేసినట్లయితే, మీ యొక్క ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ని మీరు ఎండ్ చేసుకున్నట్లయితే, ముందుగా మీ యొక్క పార్ట్నర్తో మాట్లాడి కాన్ఫ్లిక్ట్స్ని ఎండ్ చేయడం కాదు, మీ మనసులో ఉన్న ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, మీ మనసులో ఉన్న నెగిటివ్ థాట్స్, మీరు ఏదైతే రన్నింగ్ చేస్తున్న నెగిటివ్ ప్యాటర్న్, ఏదైతే దృష్టికోణం, మీ యొక్క పర్స్పెక్టివ్ని మీరు చేంజ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది. 4 of wands. కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు, మీ పార్ట్నర్ నుండి మ్యారేజ్ కమిట్మెంట్ వచ్చే అవకాశం ఉంది, మీ పార్ట్నర్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది, కమిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, మీ పార్ట్నర్ పూర్తిగా చేంజ్ అయ్యి మీ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎస్,
ఎందుకంటే డెత్ కార్డ్ ఏం చెప్తుందంటే పూర్తిగా మనిషి చేంజ్ అయ్యి వస్తాడు, కొత్తగా పర్సన్ తయారై వస్తారు. పాస్ట్ ఓల్డ్ సోల్ అనేది ఉండదు, ఓల్డ్ పాత్ అనేది ఉండదు, పూర్తిగా ఆ మనిషి కన్వర్ట్ అయ్యి వస్తారు మీ దగ్గరికి. ఓకే, ఈవెన్ ఈ యొక్క రిలేషన్షిప్లో పాజిటివిటీస్ ఏమున్నాయి, పాజిబిలిటీస్ ఏమున్నాయి, యూనివర్స్ ఎటువంటి పాజిబిలిటీస్ అనేవి మీ లైఫ్లో మీ యొక్క రిలేషన్షిప్లో తీసుకొని రాబోతుంది? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. ఓ మై గాడ్, ద టవర్ కార్డ్. ఓకే, ఎటువంటి పాజిబిలిటీస్ ఉన్నాయి మీ యొక్క రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళడానికి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓ, 8 of Wands. Okay. Oh, 6 of Cups. Look at this beautiful cards. ఇక్కడ టవర్ అనేది షేక్ చేస్తుంది మనిషిని, బట్ ఇక్కడ అది కాదు. ఈ యొక్క సిచ్యువేషన్లో ద టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది అంటే, ద టవర్ కార్డ్ అనేది పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్, పర్సనల్ ఓల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. మీ కుక్కర్ నుండి మీరు బయటకు వస్తున్నారు, అంటే మీ యొక్క థాట్ ప్రాసెస్ నుండి మీరు బయటకు వస్తున్నారు. ఓల్డ్ థాట్స్ అంటే మీరు పాతకాలంలో ఎలా ఆలోచించేవాళ్ళో అలా ఆలోచించట్లేదు. ఇప్పుడు మీరు మీ లైఫ్లో మీరు కూడా చేంజెస్ తీసుకుని వచ్చున్నారు, మీ యొక్క థాట్ ప్రాసెస్లో చేంజెస్ తీసుకుని వచ్చున్నారు. ఈవెన్ మీ యొక్క పర్సన్ యొక్క మైండ్లో మీ పర్సన్ యొక్క థాట్ ప్రాసెస్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ ద టవర్ అనేది పాజిటివిటీకి, పాజిటివ్ సిచ్యువేషన్లో ఇది వచ్చింది. అంటే పూర్తిగా మీలో మీరు ట్రాన్స్ఫర్మేషన్ అనేది తెచ్చుకున్నారు. ఈ సిచ్యువేషన్స్ అనేది ఎందుకు క్రియేట్ చేసిందంటే, యూనివర్స్ మీ లైఫ్లో ప్రేమని అర్థం చేసుకోవడానికి, సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి, సిచ్యువేషన్స్ని, ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ని కూడా పాజిటివ్ వేలో ఎలా చేంజ్ చేసుకోవాలి, పాజిటివ్ వేలో ఎలా ఆలోచించాలనేది యూనివర్స్ మీకు నేర్పించింది. అందుకే మీ పర్సన్కి మీకు మధ్య గ్యాప్ అనేది తెచ్చింది. అంటే మీ పర్సన్ కూడా తన యొక్క రిలేషన్షిప్లో ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఆ మిస్టేక్స్ నుండి ఆ మిస్అండర్స్టాండింగ్ ఎలా ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ మీ రిలేషన్షిప్లో చేంజెస్ అనేవి తీసుకొని రావాలి. అందుకే మీ పర్సనల్ లైఫ్లో మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వచ్చింది యూనివర్స్. వావ్. ద నెక్స్ట్ కార్డ్ పాజిబిలిటీస్. 8 of Wands. ఏదైతే మీ రిలేషన్షిప్ స్టక్నెస్లో ఉందో, మీ రిలేషన్షిప్లోని ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్తుంది, మీ యొక్క పర్సన్ నుండి నో అని తెలియట్లేదు, ఎస్ అని తెలియట్లేదు, స్టక్నెస్లో ఉన్నారు, మీ పర్సన్ ఏది మీకు క్లారిటీ ఇవ్వట్లేదు అనుకున్నట్లయితే మీ పర్సన్ మీకు క్లారిటీ ఇస్తారు. ఈవెన్ మీ పాస్ట్ పర్సన్ మీరు కోరుకున్నట్లయితే పాస్ట్ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ న్యూ బిగినింగ్స్ మీ లైఫ్లో కావాలనుకున్నట్లయితే, న్యూ పర్సన్, ఓవరాల్గా న్యూ పర్సన్ కావాలనుకున్నట్లయితే న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోని ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ని ఫాలో అవుతూ ఉన్నారు. అలా అయినట్లయితే ఈవెన్ ఆగస్ట్ అవ్వచ్చు, జూలై 2nd వీక్ అవ్వచ్చు, మీ లైఫ్లో న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎస్, మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంది, తప్పనిసరిగా ఉంది. అండ్ ద నెక్స్ట్ కార్డ్ 8 of Wands. స్టక్నెస్లో ఉన్నట్లయితే దానిలో గ్రోత్ అనేది ఉంటుంది, మీ లైఫ్లో గ్రోత్ ఉంటుంది, అలాగే మీ రిలేషన్షిప్లో కూడా. ఈవెన్ హెల్తీ రిలేషన్షిప్ అంటే ఒక నెగిటివ్ ప్రాసెస్ నుండి మీ యొక్క రిలేషన్షిప్ నుండి హెల్తీ ప్రాసెస్లోకి వస్తుంది, అంటే హెల్తీ రిలేషన్షిప్గా చేంజ్ అవుతుంది. ఓకే, నాది తెలుగు కొన్ని మిస్టేక్స్ వస్తాయి, రియలీ సారీ ఏమైనా తెలుగు మిస్టేక్స్ ఉన్నట్లయితే, ఎందుకంటే నేను హిందీ ఎక్కువగా మాట్లాడగలను, తెలుగు చాలా తక్కువ. సో ఏమైనా మిస్టేక్స్ వచ్చినట్లయితే ఐఎమ్ రియలీ సారీ. అండ్ 6 of Cups. 6 of Cups అనేది ఎగ్జాక్ట్లీ రీయూనియన్కి సంబంధించింది, రీకన్సిలేషన్కి సంబంధించింది. తప్పకుండా మీ పార్ట్నర్తో మీరు రీయూనియన్ కావాలనుకున్నా, రీకన్సిలేషన్ కావాలనుకున్నా సరే, తప్పకుండా రీయూనియన్ అయ్యే అవకాశం అయితే తప్పనిసరిగా 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ సింగిల్స్ చూసుకున్నట్లయితే సింగిల్ పర్సన్స్ లైఫ్లో అయినట్లయితే న్యూ పర్సన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మీ యొక్క చైల్డ్హుడ్ పర్సన్ అవ్వచ్చు, మీ యొక్క ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఐ థింక్ ఇక్కడ ఓవరాల్ ఎనర్జీలో ఇంకో ఎనర్జీ ఏంటి కనిపిస్తుందంటే సీక్రెట్ క్రష్. ఎవరు మిమ్మల్ని సీక్రెట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ చేయలేదు, ఆ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని తన మనసులో ఉన్న ఒపీనియన్ ఏంటో ఇప్పుడు వరకు చెప్పలేదు, బట్ సీక్రెట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, సీక్రెట్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. ఈవెన్ సీక్రెట్ క్రష్ కూడా ఇక్కడ అవ్వచ్చు. ఎస్, ఆ పర్సన్ తన యొక్క భయాన్ని వదిలి ఫియర్ని విడిచిపెట్టి మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది, మీకు ప్రపోజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈవెన్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ 2 పర్సన్ల మధ్య మీరు ఎవరినో ఒకరిని చూస్ చేసుకోబోతున్నారు. పాయింట్ నెంబర్ 1, యూనివర్స్ మీకు ఇస్తున్న ఛాన్స్ ఇది.
పాస్ట్ అండ్ ఫ్యూచర్లోని పాస్ట్ పర్సన్ ప్రెజెంట్ పర్సన్ ఈ రెండిట్లో మీరు ఎవరినో ఒకరిని చూస్ చేసుకోబోతున్నారు. ఈవెన్ సింగిల్స్ లైఫ్లో అయినట్లయితే మీ యొక్క లైఫ్లో న్యూ పర్సన్ వచ్చే అవకాశం ఉంది. ఆ న్యూ పర్సన్ అనే వాళ్ళు మీ చిన్నప్పటి నుండి తెలిసిన వ్యక్తి అవ్వచ్చు, మీ కాలేజ్ మీట్ అవ్వచ్చు, మీ యొక్క రిలేటివ్స్లో ఏమైనా అవ్వచ్చు. సింగిల్స్ లైఫ్లో కూడా న్యూ పర్సన్ వచ్చే అవకాశం ఉంది. బట్ దాన్ని మీరు చూస్ చేసుకుంటారో చూస్ చేసుకోవాలనేది మీ పైన డిపెండ్ అయ్యి ఉంది. ఓకే, ఇంకేం చూద్దాం. ఓకే, రొమాంటిక్ ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? రొమాంటిక్ ఏంజల్స్ మీ గురించి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? మీ రిలేషన్షిప్ గురించి ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ రొమాంటిక్ ఏంజల్స్. ఫైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రిలేషన్షిప్ గురించి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? డిసెప్షన్. ఓకే, someone is wearing a false self mask in this relationship. అందుకే ఇక్కడ డెత్ కార్డ్ కూడా వచ్చింది మీరు చూసుకున్నట్లయితే. డిసెప్షన్, ఫాల్స్ మార్క్. మీ రిలేషన్షిప్లో ఇంతవరకు ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు, మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ యొక్క పర్సన్ని కట్టడి చేసినట్లయినా సరే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి కట్ ఆఫ్ చేసుకొని మీ పార్ట్నర్ పూర్తిగా మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ యాక్షన్స్ తీసుకునే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది మీ రిలేషన్షిప్లో అయినట్లయితే. ఈ డిసెప్షన్ నుండి, ఫాల్స్ మాస్క్ నుండి మీ పర్సన్ బయటకు రాబోతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఫాల్స్ మాస్క్ నుండి బయటకు వచ్చి తన యొక్క రియల్ పాత్ని ఎంచుకోబోతున్నారు. ఎనీవే, మీ యొక్క పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో కూడా తెలుసుకుందాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు ఈ రిలేషన్షిప్కి సంబంధించి? 1 కార్డ్ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ 1 కార్డ్. 8 ఆఫ్ స్వార్డ్స్. నేను అదే చెప్పాను మీకు. అండ్ ఈ యొక్క పూర్తి రీడింగ్లో ఏంటంటే ఏదైతే స్టక్నెస్లో ఉన్నా మీ పార్ట్నర్ మిమ్మల్ని కట్టడి చేస్తున్నారు, అంటే తనకి తాను కట్టడి చేసుకుని ఉన్నారు. ఓవర్ థింకింగ్ అవ్వచ్చు, ఓవర్ యాంగ్జైటీ అవ్వచ్చు, తన యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు. ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ నుండి ఈ యొక్క 8 ఆఫ్ స్వార్డ్స్, ఈ యొక్క స్టక్నెస్ నుండి మీ పార్ట్నర్ బయటకు రాబోతున్నారు. ఈ యొక్క రిలేషన్షిప్లోని యాక్షన్స్ అయితే తప్పకుండా తీసుకోబోతున్నారు. ఫాల్స్ మాస్క్ నుండి బయటకు రాబోతున్నారు మీ పార్ట్నర్ పూర్తిగా. అండ్ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఓ మై గాడ్, వెయిట్. యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఫైల్ నెంబర్ 1కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఫైల్ నెంబర్ 1? 0330. Lucky shot. Love, peace, hope and optimism, transferring responsibility to others, progress and creativity. Okay, pursue your goals and get what you want. It will provide wonderful benefits for you and people you hold dear. Your ability to communicate is proving at this time, which will make it easier for you to interact with a broad spectrum of individuals. ఎగ్జాక్ట్గా ఈ రీడింగ్ మొత్తంకి సంబంధించి ఒకే ఒక్క కార్డ్లోనే యూనివర్స్ చెప్పేసింది. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే మీకు ఎటువంటి గైడెన్స్ ఇస్తుంది? మీ లైఫ్లో లవ్ అనేది రాబోతుంది, మీ లైఫ్లో పీస్ అనేది రాబోతుంది, ఒక పీస్ఫుల్ రీసొల్యూషన్ అనేది మీకు లభించబోతుంది ఈ యొక్క రిలేషన్షిప్కి సంబంధించి. ఏవైతే నెగిటివ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, నెగిటివ్ స్టక్నెస్ ఏదైతే మీ లైఫ్లో ఉందో ఆ నెగిటివ్ స్టక్నెస్ నుండి పాజిటివ్ వేలోకి మీరు రాబోతున్నారు. పాజిటివ్ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతుంది. ఒక మంచి ప్రోగ్రెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. అండ్ క్రియేటివ్గా మీరు ఆలోచించగలుగుతున్నారు. ఏదైతే నెగిటివ్ థాట్స్ మీ లైఫ్లో ముందు ఉండేవి మీ రిలేషన్షిప్ పరంగా, అయ్యో ఇది జరగదు, అది జరగదు, ఇది జరగదు అనేది, అది చేంజ్ అవబోతుంది మీ లైఫ్లో. కమ్యూనికేట్ క్లియర్లీ. కమ్యూనికేట్ చేయండి మీ పార్ట్నర్తో. ఏదైతే కమ్యూనికేట్ చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క పార్ట్నర్కి మీకు మధ్య ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో ఆ మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవబోతున్నాయి. అండ్ మీరు ఏదైతే గోల్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో, రిలేషన్షిప్లో ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో, మీ పార్ట్నర్తో కమిట్మెంట్ అవ్వచ్చు, మీ పార్ట్నర్తో ఏమైనా ఎగ్రీ మీ యొక్క అంటే మీరు ఏవైతే చెప్తున్నారో ఆ యొక్క మాటలతో మీ పార్ట్నర్ అగ్రీ అవ్వాలనుకున్నట్లయితే ఆ అగ్రీనెన్స్ అనేది లభించబోతుంది. ఎప్పుడు లభిస్తుందంటే మేనిఫెస్టేషన్ ద్వారా, మీరు మేనిఫెస్టేషన్ చేసిన ద్వారా. ఓకే, ఇదంతా మీ మేనిఫెస్టేషన్ పైన ఆధారపడింది. మీతో మీరు కమ్యూనికేట్ చేయండి.
మీతో మీరు మాట్లాడండి. కొన్ని డెసిషన్ మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే రీకన్సిలేషన్ రీయూనియన్ ఏదైతే పక్కగా ఉంది అది ఎప్పుడంటే మీ యొక్క ఇన్నర్ కాన్ఫిడెన్స్ మీ యొక్క దృష్టికోణం మీ యొక్క పర్స్పెక్టివ్ని మీరు చేంజ్ చేసుకున్నప్పుడు. దిస్ ఈజ్ యువర్ రీడింగ్ ఫైల్ నెంబర్ 1. మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను మీ రిలేషన్షిప్ పరంగా. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ ఫైల్ నెంబర్ 2లో మళ్ళీ కలుద్దాం. బాయ్. హలో ఫైల్ నెంబర్ 2. ఎవరైతే ఫైల్ నెంబర్ 2ని చూస్ చేసుకున్నారో 8 ఆఫ్ పెంటికల్స్ని చూస్ చేసుకున్నారో మీ రిలేషన్షిప్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, మీ రిలేషన్షిప్లో ఎందుకు స్టక్నెస్ అనేది వచ్చింది, మీ రిలేషన్షిప్లో పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయి, అలాగే యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ఓకే ఫైల్ నెంబర్ 2ని ఎవరైతే చూస్ చేసుకున్నారో యూనివర్స్ ప్లీజ్ ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో రిలేషన్షిప్ పరంగా వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, వాళ్ళ రిలేషన్షిప్లో ఏం జరగబోతుంది, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. Oh, 2 of Swords. Okay. King of Swords. Okay. 2 of Swords, King of Swords. No. The Fool. Okay. Bottom of the deck, Knight of Wands. మీ రిలేషన్షిప్ పరంగా చూసుకున్నట్లయితే ఫైల్ నెంబర్ 2 మీ రిలేషన్షిప్లో ఐ థింక్ నాకు తెలిసి మీరు పాస్ట్లో కూడా బ్రేకప్ అయితే అయ్యింది. మీ రిలేషన్షిప్ అనేది పాస్ట్ రిలేషన్షిప్లో మీరు బ్రేకప్ చేసి న్యూ రిలేషన్షిప్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ ఫైల్ నెంబర్ 1 లాగే. బట్ ఈ కొంతమంది ఫైల్ నెంబర్ 2లో ఎలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు, ప్రేమించాను మళ్ళీ నేను ప్రేమించిన వ్యక్తి కాకుండా ఆ యొక్క ప్రేమించిన వ్యక్తి ప్లేస్లో రీప్లేస్మెంట్ ఇంకెవరిని చేయలేదు. అంటే లైఫ్లో ఒకరిని ప్రేమించాను, దట్స్ ఇట్, అంతే. మళ్ళీ ఈ యొక్క పర్సన్ ప్లేస్లో ఇంకొకరికి మళ్ళీ నేను ప్లేస్ ఇవ్వడం కానీ ఇంకో పర్సన్ని నేను ప్రేమించడం కానీ అలాంటివి చేయలేను. అలాంటి వాళ్ళు కూడా ఫైల్ నెంబర్ 2లో ఉన్నారు. ప్రేమకి చాలా వాల్యూ ఇస్తారు, లవ్కి. ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ లైఫ్లో అవ్వచ్చు, తన యొక్క లైఫ్లో అవ్వచ్చు, వాళ్ళ మదర్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఫాదర్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అతి చిన్న వయసులో ఎవరో ఫైల్ నెంబర్ 2లో నాకు తెలియదు చూస్తున్న వ్యూవర్స్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను చెప్పిన మళ్ళీ అందరికీ రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. బట్ నేను చెప్పిన ఎనర్జీ మీదైనట్లయితే తప్పకుండా మీరు చూడొచ్చు. ఓకే, ఫిట్ చేసుకోవడానికి ప్రయత్నించద్దు, ఎందుకంటే కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఎంతోమంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి. సో అందరికీ అన్ని రెజొనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు, కొన్ని కావచ్చు. బట్ ఫైల్ నెంబర్ 2 అయినట్లయితే 8 ఆఫ్ పెంటికల్స్. మీరు ఏదైనా అనుకున్నట్లు ఏదైనా పని చేయాలి, ఏదైనా పనిలో సక్సెస్ అవ్వాలి అనుకున్నట్లయితే 100% ఎఫర్ట్స్ అయితే మీరు చేస్తూ ఉంటారు. అండ్ మీ యొక్క అది లవ్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, వెల్త్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, వాట్ ఎవర్. చాలా డిటర్మైన్డ్ పర్సన్ ఫైల్ నెంబర్ 2. అనుకునే సాధించాలి, ప్రేమను పొందాలి, కానీ ఆ ప్రేమను పొందాలి అనుకున్న పక్షంలోని ప్రయత్నాలు అయితే చేస్తారు, కానీ ఆ ప్రేమ పైన ప్రెజర్ అయితే పెట్టరు. అంటే మనం ప్రేమిస్తున్నాం కానీ ఎదుటి వారు కూడా మనల్ని అంతే ప్రేమించాలి, ఎదుటి వారు కూడా మనం అంతే వాల్యూ ఇవ్వాలంటే కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి పరిస్థితి, ఒక్కొక్కరి దృష్టికోణం ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనం ఎంత ప్రేమించాం ఆ ఎదుటి వాళ్ళ నుండి అంతే ప్రేమ కావాలంటే దొరకదు. కొంచెం తక్కువ దొరకచ్చు, కొంచెం ఎక్కువ దొరకచ్చు, లభించవచ్చు మనకి. బట్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఫైల్ నెంబర్ 2. ఐ థింక్ ఫైల్ నెంబర్ 2 మీ యొక్క పార్ట్నర్కి మీకు మధ్య కొన్ని కన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి, కొన్ని సంఘర్షణలు అయితే ఉన్నాయి. అది దేనివల్ల అంటే కొంతమంది మీ పనిలో మీరు ఎక్కువగా పడిపోవడం వల్ల, అంటే పనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఫైల్ నెంబర్ 2. ప్రేమ, కెరియర్, లవ్ అండ్ కెరియర్ అంటే రెండు వేరే వేరేగా చూస్తారు. లవ్ని కెరియర్ని ఒకే విధంగా అంటే ఒక విధంగా చూడరు. ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేది మీ యొక్క వర్క్ పైన. లవ్ని సెకండ్ ఆప్షన్లో పెడతాను, కొంతమంది సెకండ్ ఆప్షన్లో పెట్టున్నారు. దానివల్ల కూడా అంటే చూడండి, రోజులో ఎంత ఏదైనా సరే మనం ఎంత వర్క్ చేయనివ్వండి, ఎంత ఎఫర్ట్స్ చేయనివ్వండి తన యొక్క లైఫ్లో వెల్తీ అవ్వడానికి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడానికి, కానీ ఎదుటి వారికి కూడా మనం ప్రేమించే వ్యక్తులకు కూడా మనం సమయాన్ని అనేది కేటాయించాలి. ఆ సమయం కేటాయించకపోవడం వల్ల ఆ వ్యక్తి హృదయంలోని సంఘర్షణకు గురవుతారు. 2 of Swords.
స్టక్నెస్. ఏదైతే ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటా ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేరు ఎదుటి వ్యక్తి, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి. ఎప్పుడు ఇతను పనిలోనే పడిపోతారు, పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ప్రేమ అనేది చూడండి, ఒక్కొక్కసారి ప్రేమను కూడా ఎక్స్ప్రెస్ చేయాలి, మనసులో ఉంచుకుంటే కాదు. ఓకే, మీరు ప్రేమిస్తున్నారు, మీ ప్రేమ గురించి మీరు పాటు పడుతున్నారు, కానీ పని చేస్తున్నారు, ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలనుకుంటున్నారు, మీ ప్రేమతో కలిసి లైఫ్ లాంగ్ జర్నీని మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, కానీ ఆ ప్రేమకు కూడా కొంత సమయాన్ని ఇవ్వాలి. సమయాన్ని ఇవ్వకపోవడం వల్ల కూడా కొంతమంది మీ పాయింట్ నెంబర్ 2 స్ట్రగుల్కి గురవుతున్నారు. అయ్యో, నా పార్ట్నర్ నాకు ముందులాగా సమయాన్ని ఇవ్వట్లేదే, నాతో టైం స్పెండ్ చేయట్లేదే, అతని లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా ఇంకా ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతున్నారు, నన్ను విడిచిపెట్టేస్తారా అన్న థాట్స్ పాయింట్ నెంబర్ 2కి ఎక్కువగా వస్తున్నాయి. ఓవర్ యాంగ్జైటీకి గురవుతున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మీ పార్ట్నర్ ఇంకెవరితోనే ఉన్నారా. నో, ఇక్కడ కన్ఫర్మేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ ఇంకెవరితోని లేరు, అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఇక్కడ లేదు. ఒకవేళ ఉన్నా కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి మీ పార్ట్నర్ ప్రయారిటీ అయితే ఇవ్వట్లేదు, మిమ్మల్నే చూస్ చేసుకుంటున్నారు మీ పర్సన్, ఇంకొకరిని అయితే చూస్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మీ పార్ట్నర్ గురించి మీరు, అతను కష్టంలో ఉన్నప్పుడు కూడా మీరు అతన్ని సాయం చేస్తున్నారు, అతను చేయి విడవలేదు, అతనికి సపోర్టివ్గా ఉన్నారు, కాబట్టి మీ పార్ట్నర్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, మీతోనే లైఫ్ని స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ద ఫూల్ మీతోనే న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు, మీతోనే లైఫ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారు, ఏది ఏమైనా కానీ. సో అలాంటి నెగిటివ్ థింకింగ్ని, నెగిటివ్ థాట్స్ని విడిచిపెట్టండి. మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు, ఈవెన్ పాజిటివ్ వే. సమయాన్ని మీకు ఇవ్వలేకపోతున్నాను ముందుట్లాగా, తన యొక్క వర్క్లో పడిపోయి, అంతే తప్పించుకొని వేరే లేదు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఆలోచనలు. ఇతను ప్రాక్టికల్గా ఎక్కువగా ఆలోచిస్తారు, లాజికల్గా ఎక్కువగా ఆలోచిస్తారు. దిస్ ఇస్ ద డివైన్ మాస్కులైన్. ఐ మీన్ ప్రతి ఒక్క మనిషిలోని డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినైన్ రెండు ఎనర్జీస్ ఉంటాయి. అండ్ మీ యొక్క పార్ట్నర్ ఎక్కువగా డివైన్ మాస్కులైన్ కాబట్టి ఎక్కువగా లాజికల్గా, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. కానీ ప్రేమలో అయినట్లయితే మనసుతో ఆలోచించాలి, ఇక్కడ మైండ్తో ఆలోచిస్తూ ఉంటారు మీ పార్ట్నర్ ఎక్కువగా. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, తన లైఫ్ని ప్రాక్టికల్గా చూస్తున్నారు, అందుకే మీకు సమయాన్ని ఇవ్వట్లేదు. ద ఓవెల్ చూసుకున్నట్లయితే పాజిటివిటీకి సంబంధించింది. ఇక్కడ మీరు ఓవెల్ చూసుకున్నట్లయితే ఎస్, మీ పార్ట్నర్ గురించి, మీ పార్ట్నర్ లైఫ్లో మీరే ఉన్నారు, మీ గురించే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, పాజిటివ్గా మీతోనే ముందు రిలేషన్షిప్లో స్టెప్ వేయాలనుకుంటున్నారు. ఈవెన్ తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా కానీ, లేకపోతే పాస్ట్ ఉన్నా కానీ ఆ పాస్ట్ని పూర్తిగా కట్ ఆఫ్ అయితే చేస్తున్నారు. 2 ఆఫ్ స్వార్డ్స్ కట్ ఆఫ్ చేస్తున్నారు, ఆ పాస్ట్ నుండి బయటకు వస్తున్నారు మీ పర్సన్. అండ్ పాస్ట్ పర్సన్ నుండి మీరు మళ్ళీ రీయూనియన్ కావాలనుకున్నా, రీకన్సిలేషన్ కావాలనుకున్నా సరే, మీ పార్ట్నర్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారు తప్పకుండా. తన పైన ఇన్నర్ వర్క్ చేస్తూ ఉన్నారు, కొంతమంది మెడిటేషన్ చేస్తూ ఉన్నారు, కొంతమంది తాను చేసిన తప్పులేంటి, తను చేసిన మిస్టేక్స్ ఏంటని తెలుసుకుంటూ ఉన్నారు మీ పార్ట్నర్. ఓకే, తన లైఫ్లో ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇన్నర్ వర్క్ చేస్తున్నారు చాలా మంది, కొంతమంది షాడో వర్క్ చేస్తున్నారు, కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్స్ ని ఫాలో అవుతూ ఉన్నారు. పాయింట్ నెంబర్ 2, మీ యొక్క రీడింగ్, యాక్చువల్లీ ఈ రీడింగ్ చేసినప్పుడే నాకు నా యొక్క ఇన్నర్ ఇన్స్ట్యూషన్స్ వేరే వేరేగా చెప్పున్నాయి. అండ్ పాయింట్ నెంబర్ 2, మీ యొక్క రీడింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎన్నో ఆటంకాలనే వచ్చున్నాయి. ఎనీవే, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ యొక్క రిలేషన్షిప్లో నెగిటివిటీ ఏంటి, ఎందుకు స్టక్నెస్ అనేది ఉంది ఈ రిలేషన్షిప్లో? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఈ రిలేషన్షిప్లో స్టక్నెస్ అనేది ఏంటి, ఎందుకు ఈ రిలేషన్షిప్ అనేది, కొంతమంది రిలేషన్షిప్ ముందుకు వెళ్ళట్లేదు, ఎవరైతే పాయింట్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, పావర్టీ. ఓకే, నెక్స్ట్ 9 ఆఫ్ కప్స్ అండ్ ద కింగ్ ఆఫ్ పెంటికల్స్, స్టెబిలిటీ. ఓకే, నెక్స్ట్ 2 of swords and king of swords, the fool. Please explain this card, universe. Fool, king of swords, another king of swords. చూడండి, పాయింట్ నెంబర్ 2 ఆఫ్ స్వార్డ్స్ కి సంబంధించి 5 ఆఫ్ స్వార్డ్స్ 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. టోటల్గా మీ పార్ట్నర్ యొక్క లైఫ్లో ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీ యొక్క రిలేషన్షిప్ అనేది గ్రో అనేది అవ్వలేదు, ముందుకు వెళ్ళలేదు.
ఐ మీన్ మీ యొక్క ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుపోయి ఉండొచ్చు మీ యొక్క రిలేషన్షిప్కి సంబంధించి. తన దగ్గర డబ్బు లేనప్పుడు, తనే లైఫ్లో స్టెబిలిటీ లేకపోయినప్పుడు నిన్ను ఎలా స్టేబుల్గా ఉంచగలడు, మీ లైఫ్లో ఎలాగ స్టెబిలిటీ అనేది వస్తుంది, లైఫ్ని ఎలా లీడ్ చేయగలరు. సో దానివల్ల కూడా మీ రిలేషన్షిప్ అనేది స్టక్ అవ్వడం జరిగింది, మధ్యలో ఆగిపోవడం అనేది జరిగింది. అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే 9 ఆఫ్ కప్స్ విత్ కింగ్ ఆఫ్ పెట్టికల్స్. మీ యొక్క విష్ అనేది ఫుల్ఫిల్ అనేది కాబోతుంది రానున్న రోజుల్లో. కింగ్ ఆఫ్ పెట్టికల్స్ మీ లైఫ్లో స్టెబిలిటీ రాబోతుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 8 ఆఫ్ పెట్టికల్స్, 8 ఆఫ్ పెట్టికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెట్టికల్స్, విష్ ఫుల్ఫిల్మెంట్ 9 ఆఫ్ కప్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. కింగ్ ఆఫ్ కప్స్ అనేది దూరదృష్టికి సంబంధించింది, డిఫరెంట్ పర్స్పెక్టివ్. మనం ఎలా ఆలోచిస్తాం, కింగ్ ఆఫ్ పెట్టికల్స్ అలా ఆలోచించరు. దూరదృష్టి, ముందుగా ఆలోచిస్తారు. ముందు నా లైఫ్లో ఎలా రీచ్ అవ్వాలి, ముందు లైఫ్లో నేను ఎలా టైంని స్పెండ్ చేయాలి, ఏ విధంగా నా లైఫ్కి నా గోల్కి రీచ్ అవ్వాలి, బి ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కింగ్ ఆఫ్ పెట్టికల్స్. సో ఇక్కడ మీ విషెస్ ఏవైతే ఉన్నాయో ఆ విషెస్ అనేవి రిలేషన్షిప్ పరంగా ఫుల్ఫిల్ అయితే తప్పకుండా అవుతాయి. మీ యొక్క పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారు, ప్యాషన్, మీ యొక్క లవ్లో ప్యాషనేట్ కూడా ఉంది. ఎస్, ప్యాషనేట్గా మీ యొక్క రిలేషన్షిప్లో మీరు ముందుకు మూవ్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ నాకు తెలిసి చాలా మంది మధ్య నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఇంకొంతమంది ఇన్ కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ నుండి మీ పార్ట్నర్ మీకు కాంటాక్ట్ అవబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పర్సన్ హక్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇవి చూసుకున్నట్లయితే ఇది డివైన్ అనమాట. ఈ యొక్క క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా డివైన్ మీతోనే ఉంది, డివైన్ మీకు హెల్ప్ చేయాలనుకుంటుంది. ఓకే, సో తప్పకుండా ఈ సిచ్యువేషన్ నుండి, ఈ స్టక్నెస్ నుండి మీ యొక్క రిలేషన్షిప్ అనేది బయటకు రాబోతుంది. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, 8 ఆఫ్ పెట్టికల్స్ అనేది ఇన్నర్ వర్క్, ఇన్నర్ స్ట్రెంత్ కి సంబంధించింది, ఎఫర్ట్స్ కి సంబంధించింది. బట్ డోంట్ గివ్ అప్. యూనివర్స్ మీకు ఇక్కడ ఏం చెప్తుందంటే డోంట్ గివ్ అప్. గివ్ అప్ అయితే చేయొద్దు. మీ రిలేషన్షిప్ పరంగా ఏవైతే మీరు ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారో, ఎఫర్ట్స్ చేస్తూ ఉండి మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ కూడా మీకు చెప్తూ ఉంది మీ పార్ట్నర్ మళ్ళీ మీతో రీచ్ అవుట్ చేస్తారని, మళ్ళీ మీకు ఈ యొక్క రిలేషన్షిప్ కి గ్రోత్ అనేది ఉంది, ఈ రిలేషన్షిప్ కి ఫ్యూచర్ అనేది కూడా ఉంది. పాయింట్ నెంబర్ 2. సో అందుకే ద ఫూల్ విత్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. బట్ ఈ యొక్క రిలేషన్షిప్ పరంగా, ఎందుకంటే మీరు పాస్ట్లో కూడా బ్రేకప్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ప్రేమ విలువ తెలుసు కాబట్టి, మీరు ప్రేమించిన వాళ్ళని మీ లైఫ్లో కోల్పోయి ఉన్నారు కాబట్టి, ఆ ప్రేమ విలువ తెలుసు కాబట్టి 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించిన తర్వాత ఒకసారి మీరు డెసిషన్ తీసుకున్నారు అనుకున్నట్లయితే పాయింట్ నెంబర్ 2, మళ్ళీ ఆ డెసిషన్ మళ్ళీ రెండోసారి ఆలోచించరు. నేను తీసుకున్న డెసిషన్ ఓకే, దట్స్ ఇట్, అయిపోయింది, దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్. సో ఆ విధంగా ఆలోచిస్తారు. మిమ్మల్ని మీరు అంతగా చేంజ్ చేసుకున్నారు మీ యొక్క ప్రయత్నాల ద్వారా, మీ యొక్క ఇన్నర్ వర్క్ ద్వారా. ఇన్నర్ వర్క్ అంటే ఏంటి? మీ యొక్క చక్రాస్ ఎన్లైట్మెంట్, మెడిటేషన్, మంత్ర చాటింగ్ అవ్వచ్చు, హెల్త్ కాన్షియస్ అవ్వచ్చు, డైట్ని మీరు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, సెల్ఫ్ కేర్కి ప్రియారిటీ ఇస్తున్నారు, సెల్ఫ్ లవ్కి ప్రియారిటీ ఇస్తున్న వాళ్ళు అవ్వచ్చు. ఓకే, మీ యొక్క థాట్ ప్రాసెస్లో చేంజెస్ అనేవి ఫైల్ నెంబర్ 1లో కూడా ఐ థింక్ ఫైల్ నెంబర్ 1ని ఫైల్ నెంబర్ 2 అట్రాక్ట్ చేస్తున్నట్టుగా ఉంది. ఎస్, మీ యొక్క పర్సన్ థాట్ ప్రాసెస్లో కూడా చేంజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు, మీ యొక్క ఆలోచనలు అవ్వచ్చు, మీ యొక్క ఐడియాస్ అవ్వచ్చు, విలువైతే ఇవ్వలేదు. బట్ నౌ మీ పర్సన్ మీరు ఒకప్పుడు చెప్పిన మాటల్ని, మీరు ఇచ్చిన సజెషన్స్ని డిస్కవర్ చేస్తూ ఉన్నారు, అక్నాలెడ్జ్ చేస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. అయ్యో, నాకు ఒకప్పుడు నా పార్ట్నర్, నేను ఎవరైతే ప్రేమించినా ఆ వ్యక్తి నాకు ఈ సలహాలు అనేది ఇచ్చున్నారు, ఇలా చేస్తే ఇలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్. ఈవెన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లయితే ఎస్, మీ పార్ట్నర్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు, తప్పనిసరిగా రీచ్ అవుట్ అవుతారు. ఓకే, ఈవెన్ ఈ యొక్క రిలేషన్షిప్లో స్టక్నెస్ ఎందుకు ఉంది? ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే తెస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో నెగిటివిటీ ఏంటి? ఓ మై గాడ్, ఈ కార్డ్స్ అనేవి ఇక్కడే వచ్చేసారు. ఓకే, 7 ఆఫ్ వాండ్స్, ద మూన్, ఓకే, ఓవర్ యాంగ్జైటీ, ఓకే, అండ్ 3 ఆఫ్ వాండ్స్. నెగిటివిటీ. ఈ యొక్క రిలేషన్షిప్లో స్టక్నెస్ ఎందుకు అంటే, మీ పాస్ట్లో ఏవైతే మీరు సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారో మళ్ళీ ఆ సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అయిపోతాయేమో, మళ్ళీ నా లైఫ్లో ఏదైతే జరుగుతుందేమో, నా పర్సన్ ముందు కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నారు, నన్ను నెగ్లెక్ట్ చేశారు, నన్ను డిక్లైన్ చేశారు. అలా అయినట్లయితే సో మీ యొక్క బౌండరీస్ని మీరు ఒక బౌండరీస్ని మీరు క్రియేట్ చేసుకున్నారు చుట్టుపక్కల ఎటువంటి పర్సన్ని మీ లైఫ్లోకి అలౌ చేయకుండా.
ఇక్కడ యూనివర్స్ చెప్తుందంటే ప్లీజ్ అలౌ చేయండి. పాస్ట్లో ఏం జరిగిందో మళ్ళీ ప్రెజెంట్ ఫ్యూచర్లోనే అలాగే జరుగుతుంది, నో. ఇలాంటి అపోహను పూర్తిగా వదిలేయండి. పాస్ట్లో ఏం జరిగిందో మళ్ళీ ప్రెజెంట్లో అలా జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా అలా జరుగుతుంది, నో, అలా జరగదు. ఈసారి యూనివర్స్ పైన నమ్మకం ఉంచండి, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ పైన మీరు నమ్మకం ఉంచి ముందుకు అడుగు వేసినట్లయితే హెల్దీ బౌండరీస్ని క్రియేట్ చేసుకొని, అంటే ఎవరిని మీరు అలౌ చేయాలి, ఎవరిని అలౌ చేయకూడదు, దూరంగా పెట్టాలి, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ మీకు చెప్తూ ఉంటుంది. సో దాన్ని ఫాలో అయినట్లయితే మీ యొక్క సిచ్యువేషన్ రిలేషన్షిప్లో ఏదైతే స్టక్నెస్ ఉందో ఆ స్టక్నెస్ నుండి మీరు బయటకు వస్తారు. అలాగే నెగిటివ్ పర్సన్స్ ఎవరైతే మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో, మీ రిలేషన్షిప్లోని బ్రేక్ చేయాలనుకుంటున్నారో బ్రేక్ చేయలేరు. ఈవెన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా మీ యొక్క రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయి ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే హెల్తీ బౌండరీస్ని క్రియేట్ చేసుకొని ఎవరిని అలౌ చేయాలో అంత వాళ్ళని అలౌ చేసి మిగతా వాళ్ళని మీరు బౌండరీస్ బయట ఉంచినట్లయితే, ద మూన్ ఓవర్ యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ నుండి బయటకు వచ్చినట్లయితే ప్రోగ్రెస్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా ఉన్నట్లయితే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని మీ యొక్క ప్రయత్నాల ద్వారా, మీ యొక్క ప్రార్థనల ద్వారా, యూనివర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా, యూనివర్స్కి సరెండర్ చేయడం ద్వారా, డివైన్కి కనెక్ట్ అవ్వడం ద్వారా మీ రిలేషన్షిప్ ఏదైతే స్టక్నెస్లో ఉందో ఈ స్టక్నెస్ నుండి బయటకు వస్తుంది. అండ్ 3 ఆఫ్ వాండ్స్ అనేది మూమెంట్కి సంబంధించింది, ప్రోగ్రెస్కి సంబంధించింది, ఫోకస్కి సంబంధించింది. డోంట్ గివ్ అప్. యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, డోంట్ గివ్ అప్. మీ రిలేషన్షిప్లో ఏదైతే స్టక్నెస్ ఉందో ఆ స్టక్నెస్ నుండి మూమెంట్ అనేది లభిస్తుంది, ప్రోగ్రెస్ అనేది మీకు లభిస్తుంది. ఏవైతే మీ ప్రయత్నాలు చేస్తున్నారో మీ యొక్క రిలేషన్షిప్లో ఆ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ అనేది మీకు తెలుస్తుంది. రానున్న రోజుల్లో మీరు చేసిన ఎఫర్ట్స్కి మీకు రిజల్ట్స్ అనేవి, రివార్డ్స్ అనేవి మీకు యూనివర్స్ అనేది ఇవ్వబోతుంది. పాయింట్ నెంబర్ 2, ఇది స్టక్నెస్. ఈ స్టక్నెస్ నుండి మీరు బయటికి రావాలి. ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారేమో, ఎవరైనా థర్డ్ పర్సన్ నా లైఫ్లోకి వచ్చినట్లయితే నా పార్ట్నర్ నన్ను విడిచిపెట్టేస్తారేమో, నో. మీ పార్ట్నర్ పైన మీకు నమ్మకం ఉండాలి, మీ ప్రేమ పైన మీకు నమ్మకం ఉండాలి, మీ యొక్క నమ్మకం పైన మీకు నమ్మకం ఉండాలి, దేవుడి పైన నమ్మకం ఉండాలి. అలాగే హెల్తీ బౌండరీస్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. ఎటువంటి నెగిటివ్ పర్సన్ని మీ దగ్గరికి రానివ్వకూడదు. అలా అయినట్లయితే మీ రిలేషన్షిప్లో స్టక్నెస్ నుండి బయటకు అనేది వస్తుంది. అండ్ ఈ రిలేషన్షిప్లో పాసిబిలిటీస్ ఏంటి, యూనివర్స్ ఎటువంటి పాసిబిలిటీస్ని మీ యొక్క రిలేషన్షిప్లో తీసుకొని రాబోతుంది. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయింట్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో వాళ్ళ రిలేషన్షిప్లో ఎటువంటి పాసిబిలిటీస్ని మీరు తీసుకొని రాబోతున్నారు, ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. పేజ్ ఆఫ్ పెంటికల్స్, న్యూ బిగినింగ్స్, స్టెబిలిటీ అనేది మీ యొక్క రిలేషన్షిప్లో రాబోతుంది. ఓ మై గాడ్, 4 ఆఫ్ పెంటికల్స్, అనదర్ స్టెబిలిటీ. స్థిరత్వం అనేది రాబోతుంది. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అవ్వచ్చు, సెపరేషన్ సిచ్యువేషన్ అవ్వచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు. నైట్ ఆఫ్ పెంటికల్స్, డెఫినెట్లీ స్టెబిలిటీ. ఆ సిచ్యువేషన్ నుండి మీరు బయటికి రాబోతున్నారు. ఐ మీన్ నైట్ ఆఫ్ వాండ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా. ఈ ప్రాసెస్ అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది. నైట్ అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది చాలా నెమ్మదిగా జరుగుతుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్, డెఫినెట్లీ మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అనేవి రాబోతున్నాయి, న్యూ స్టార్ట్ అనేది జరగబోతుంది. యూనివర్స్ మీకు అవకాశాలని మీ యొక్క రిలేషన్షిప్లో తీసుకొని రాబోతుంది. బట్ దీన్ని మీరు అందుకోవాలనుకున్నట్లయితే మీ యొక్క హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేయండి. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్, స్టెబిలిటీ. ఓవర్ థింకింగ్ చేయొద్దు, ఓవర్ యాంగ్జైటీకి గురవద్దు. మీ ప్రయత్నం పైన, మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ పైన నమ్మకాన్ని కలిగి ఉండండి. అండ్ ఎదుటివారు ఏదైతే చెప్తున్నారో అవన్నీ పక్కన పెట్టండి. ఈవెన్ ఎటువంటి ఆస్ట్రాలజీ అవ్వచ్చు, టెరాట్ కార్డర్స్ రీడర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు, జ్యోతిష్కులు అవ్వచ్చు, ఎవరు ఏం చెప్పినా కానీ అవన్నీ పక్కన పెట్టి మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ని, మీ యొక్క ప్రార్థన పైన మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీ రిలేషన్షిప్ ఏదైతే ఇంపాసిబుల్ అనేది మీకు అనిపిస్తుందో ఈ యొక్క సిచ్యువేషన్లో ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవ్వబోతుంది. యూనివర్స్ అటువంటి ఆపర్చునిటీస్, అటువంటి పాసిబిలిటీస్ని మీ లైఫ్లో తీసుకొని రాబోతుంది ఈ రిలేషన్షిప్ పరంగా. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్, ఈ ప్రాసెస్ అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది, ఫాస్ట్గా అవుతుంది. అంటే చిటికేస్తే వెంటనే అయిపోతుంది కాదు, దేనికైనా సమయం పడుతుంది. ఈవెన్ ఒక న్యూ బార్న్ బేబీ కూడా బయటికి రావాలన్నా 9 నెలల సమయం పడుతుంది, బేబీ ఊము నుండి బయటికి రావాలంటే. సో మీ యొక్క రిలేషన్షిప్లో మీరు ఈరోజు ఒక బీజం వేశారు, ఒక విత్తనం వేశారు. ఆ విత్తనం అనేది వృక్షంగా మొక్కగా మారడానికి సమయం పడుతుంది. ఆ మొక్క అనేది వృక్షంగా మారడానికి ఎంతో సమయం పడుతుంది. సో నైట్ ఆఫ్ పెంటికల్స్, మీ ఓవరాల్గా మీ రిలేషన్షిప్ పరంగా చూసుకున్నట్లయితే స్టెబిలిటీ అనేది లభిస్తుంది. అండ్ మీ పార్ట్నర్
ఈవెన్ ఇన్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ని కావాలనుకుంటున్నారు, మీతో స్పెండ్ చేయాలనుకుంటున్నారు. పాస్ట్ లో ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ అనేవి మళ్ళీ మీ పార్ట్నర్ రిపీట్ కాకూడదు అనుకుంటున్నారు, అండ్ మీరు కూడా మీ లైఫ్ లో రిపీట్ కాకూడదని కోరుకుంటూ ఉన్నారు. ఓకే, ఈవెన్ రొమాంటిక్ ఏంజల్స్ మీ గురించి ఎటువంటి గైడెన్స్ అయిపోతున్నారు? రొమాంటిక్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఫైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేస్తారో, ఓ మై గాడ్, oh my god, the children and codependency addictions are affecting your romantic life. ఏవైతే చెడు ఆలోచనలు ఉన్నాయో, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాటిని దూరంగా ఉంచండి. ఈవెన్ ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, వీటి నుండి మీరు బయటకు వచ్చినట్లయితే మీ యొక్క ఏదైతే మీరు ఇంపాసిబుల్ గా అనిపిస్తుందో మీ రిలేషన్షిప్ అనేది, అది పాసిబుల్ గా మారుతుంది. చిల్డ్రన్, యువర్ లవ్ లైఫ్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్. కొంతమంది ఇక్కడ సెకండ్ మ్యారేజ్ కావాలనుకుంటున్నారు. సెకండ్ మ్యారేజ్ కోరుకున్నట్లయితే సెకండ్ మ్యారేజ్ జరిగే అవకాశం కూడా ఉంది. ఈవెన్ చిల్డ్రన్ ఉండడం వల్ల మీ యొక్క పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినట్లయితే ఆ పర్సన్ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓ మై గాడ్, ఫైల్ నెంబర్ 2 మీ కార్డ్ ఇంకోటి కింద పడిపోయింది. ఆ కార్డ్ ఏంటంటే, యూ డిజర్వ్ లవ్, యు ఆర్ లవబుల్, యూ డిజర్వ్ లవ్, యు ఆర్ లవబుల్. ఓ మై గాష్, ఏదైతే మీరు ప్రేమను డిజర్వ్ చేసుకుంటారో ఆ లవ్ అనేది యూనివర్స్ మీ దగ్గర తీసుకొని రాబోతుంది. అండ్ మీ యొక్క రిలేషన్షిప్ లో పాసిబిలిటీస్ అనేది యూనివర్స్ అనేది తీసుకొని రాబోతుంది. ఎస్, యూ ఆర్ డిజర్వ్ లవ్. ఓకే, యూనివర్స్ మీకు ఇంకా ఏంజల్స్ ఎటువంటి గైడెన్స్ అయిపోతున్నారు, యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ అయిపోతుందో చూద్దాం. లాస్ట్ కార్డ్ బట్ నాట్ ద లీస్ట్, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఫైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీరు ఎటువంటి గైడెన్స్ అయిపోతున్నారు, అండ్ ఎవరైతే లాంగ్ రీడింగ్ ఇష్టపడతారో వాళ్ళ గురించి ఈ రీడింగ్స్ అనేవి డీప్గా తెలుసుకోవాలనుకుంటారు. వాళ్ళ రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు. ఈవెన్ ఇంకోటి ఏంటంటే, నా యొక్క తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి, ఐఎమ్ రియల్లీ సారీ, నేను తెలుగు అంత ఇన్ఫ్లూయెంట్గా మాట్లాడలేను. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఫైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీరు ఎటువంటి గైడెన్స్ అయిపోతున్నారు? 1616 రీడ్ జడ్జ్మెంట్స్. ఓకే, overcoming obstacles, soulmates, romance, affection, support and comfort. Your level of self-control is sufficient to make things right. On the horizon is the possibilities of beginning a new romantic or platonic friendship, as well as a chance to begin life anew with a person from one's past. Everything will fall to pieces. Oh my gosh, oh my gosh, look at this card. ఓ మై గాడ్, ఓవరాల్ గా నేను ఏదైతే ఇంత రీడింగ్ చేస్తున్నానో ఇంత రీడింగ్ ని కలిపి యూనివర్స్ ఒకే ఒక్క కార్డ్ లో మెసేజ్ చెప్పింది. మీ యొక్క పాస్ట్, ఈవెన్ మీరు పాస్ట్ కోరుకున్నట్లయితే పాస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ మీరు ప్రెజెంట్ లో కొత్తగా న్యూ పర్సన్ మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్న న్యూ పర్సన్ మీరు కావాలనుకున్నట్లయితే ఆ న్యూ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సెల్ఫ్ కంట్రోల్, ఏవైతే మీ యొక్క సెల్ఫ్ కంట్రోల్, మీరు మీ యొక్క ఎమోషన్స్ ని మీరు కంట్రోల్లో ఉంచుకొని యాంగ్జైటీకి, ఓవర్ థింకింగ్ దూరంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క రిలేషన్షిప్లో చేంజెస్ అనేవి వస్తాయి. యూనివర్స్ ఆ పాసిబిలిటీస్ని మీ దగ్గర తీసుకొని వస్తుంది. అండ్ అంతా మీ లైఫ్లో ఏదైతే పీస్ఫుల్నెస్ అనేది లేదో, పీస్ఫుల్ రీసొల్యూషన్ అనేది లభించబోతుంది. సోల్మేట్ కనెక్షన్ అనేది, మీ సోల్మేట్తో మీరు కనెక్ట్ అవ్వబోతున్నారు. అండ్ మీ యొక్క రిలేషన్షిప్లో ఏమైనా ఆబ్స్టికల్ సర్కమ్స్టెన్స్ ఉన్నట్లయితే అవన్నీ రిమూవ్ యూనివర్స్ చేయబోతుంది. అండ్ దిస్ ఈజ్ యువర్ రీడింగ్ గైస్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.